హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లియో హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ లోకేష్ గారు, ఎండి ఎంబీబీఎస్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, నేను డాక్టర్ లోకేష్, కన్సల్టెంట్ ఫిజిషియన్, సెంచరీ హాస్పిటల్. ఓకే సార్. సార్ ఈరోజు మనకి ఫస్ట్ మీరు మాకు టైం ఇచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. సో మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం సార్. సార్ మనం చాలామందిలో కూడా డయాబెటీస్ అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ని కానీ లేకపోతే ఒక ఏజ్ పైబడిన తర్వాత కానీ మనం చూస్తే కనుక ఈ డయాబెటీస్తో బాధపడుతుంటారు సార్. అసలు ఈ డయాబెటీస్ అంటే ఏంటి? ఈ డయాబెటీస్ అనేది వినడానికి చాలా చిన్న టర్మ్ అన్నప్పటికీ తెలుగులో దీన్ని మధుమేహం అని అంటారు. సో ఈ డయాబెటీస్ ఏంటంటే నార్మల్గా షుగర్స్ కంట్రోల్ అంటే నార్మల్ బ్లడ్ లెవెల్ షుగర్స్ అంటే యూగ్లైసిమియా అంటాము. అంటే నార్మల్గా 60 to 100 అలా ఉండాలి, 60 to 100 mg/dL. కానీ ఏమవుతుంది, ఈ డయాబెటీస్ అంటే షుగర్ కంట్రోల్ లేకపోవడం అనేది మన జనరల్ టర్మ్ డయాబెటీస్. ఈ డయాబెటీస్ అనేది కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. టైప్ 1, టైప్ 2, ఇంకోటి జెస్టేషనల్ డయాబెటీస్ అని 2-3 రకాలుగా ఉంటాయి. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్తో చెప్తారు. ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం ఏంటంటే చిన్నపిల్లలలో ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్లోనే డయాబెటీస్ రావడం జరుగుతుంది. ఒక విధంగా ఇది ఏంటంటే కన్సాంగ్వినస్ మ్యారేజ్ అంటాం, అంటే మేనరికం పెళ్ళిలో లాంటి అలా చేసుకున్నా కానీ ఒక్కొక్కసారి జెనెటిక్ మ్యుటేషన్స్ వల్ల కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ వచ్చేసి చిన్నపిల్లలోనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎంత ఎర్లీగా గుర్తిస్తే అంత తొందరగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే దాన్ని బట్టి ప్రోగ్నోసిస్ వాళ్ళ లైఫ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ఇది మల్టీ సిస్టమ్ డిజార్డర్ కాబట్టి ఉట్టి షుగర్ అంటే షుగర్ ఎక్కువ ఉండడం వల్ల ఏమి ఇబ్బంది లేదు, ఎక్కువ ఉంటే మంచిదే, తక్కువైతే ఇంకెక్కువ డేంజర్స్ అనే అనుకుంటునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఏంటంటే ఇది స్లో కిల్లింగ్ డిజీజ్ అనమాట. అంటే మెల్లమెల్లగా షుగర్ పెరిగినప్పుడు డిఫరెంట్ ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో ఏంటంటే షుగర్ కంట్రోల్స్ లేకపోయేసరికి కొలెస్ట్రాల్ అనేది వేరే ఫామ్కి డిపాజిట్ అయ్యి ఒకవేళ హార్ట్ మంచిగా పనిచేయాలి అంటే హార్ట్కి బ్లడ్ సప్లై మంచిగా ఉండాలి వయా కొరోనరీ ఆర్టరీస్. సో ఏమవుతుంది, ఇప్పుడు హార్ట్ సరిగ్గా కొట్టుకుంటేనే రక్త ప్రసరణ అనేది బాడీ అన్ని ఆర్గన్స్కి సరిగ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొరోనరీస్ బ్లాక్ అయింది అనుకోండి, సో హార్ట్ సరిగ్గా పనిచేయదు. హార్ట్ సరిగ్గా పనిచేయకపోతే బ్లడ్ సప్లై డిఫరెంట్ ఆర్గన్స్కి సరిగా ఉండదు. సో దానివల్ల డిఫరెంట్ కాంప్లికేషన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఎండ్ ఆర్గన్స్ అనేవి ఎక్కువ డ్యామేజ్ అవుతాయి. సపోజ్ కిడ్నీ ఉంది, కిడ్నీలో చాలా చిన్న వెజల్స్ అవే ఎండ్ ఆర్టరీస్, అంటే అవే ఎండ్, ఇంకా దానికి వేరే కొలెటరల్ సప్లై అనేది ఉండదు. సో ఏంటంటే కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అయింది అనుకోండి, సో లాంగ్ రన్ అంటే 4 to 5 years, ఒక్కొక్కసారి 10 years దాకా ఒకవేళ షుగర్ కంట్రోల్ లేదనుకోండి 1 to 2 years లోపలనే కాంప్లికేషన్స్ రావచ్చు. దాన్ని మనం డయాబెటిక్ నెఫ్రోపతి అంటాము. అంటే ఎలా గుర్తిస్తాం అది అంటే నార్మల్గా ప్రోటీన్ ఆల్బుమిన్ ఏమైనా యూరిన్లో ఎక్స్క్రీషన్ బయట యూరిన్లో వస్తుందా, యూరిన్లో షుగర్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి విల్ గెట్ ఎన్ కన్క్లూజన్ అనమాట. సో ఇన్ జనరల్గా ఏంటంటే క్రియాటిన్ కూడా చూస్తాము. కానీ క్రియాటిన్ రేజ్ అవ్వాలి అంటే అట్లీస్ట్ 50% వరకు కిడ్నీ ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉండాలి. సో ఇట్స్ నాట్ ఎన్ ఎర్లీ ఇండికేటర్. సో క్రియాటిన్ ఒకటి చూసుకుంటే సరిపోదు. సో ఈజీఎఫ్ఆర్ అని ఉంటుంది, ఎస్టిమేటెడ్ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అని. ఈజీఎఫ్ఆర్ చేస్తే దాన్ని బట్టి మనం ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు కిడ్నీ డ్యామేజ్ అనేది ఉంటుందో అని. సో ఏంటంటే ఇట్లా క్రానిక్గా షుగర్ కంట్రోల్ లేకపోతే ఏంటంటే కంపల్సరీగా అట్లీస్ట్ 3 months ఒకసారి ఈసీజీ, ఒకవేళ ఈసీజీ ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే 2D ఎకోగ్రామ్ చేయించుకోవాలి. ఒక 2D ఎకోగ్రామ్ కూడా డౌట్ఫుల్గా ఉంది అంటే వీ హ్యావ్ టు గో ఫర్ యాంజియో. యాంజియోగ్రామ్ చేశాక ఏదైనా కొరోనరీస్ బ్లాక్ ఉంటే డెఫినెట్గా కార్డియాలజిస్ట్ చూసి తప్పకుండా దానికి స్టెంటింగ్ కానీ, ఒకవేళ అది కూడా దాటితే బైపాస్ కానీ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లాంటిది ఏంటంటే ఇప్పుడు కార్డియాక్ చెప్పామన్నమాట, అంటే హార్ట్ అటాక్స్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కిడ్నీ చెప్పాము, కిడ్నీలో డయాబెటిక్ నెఫ్రోపతి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఇప్పుడు చూపు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ చూపు సరిగా లేకపోయినా, బ్లర్రింగ్ మస్క కనపడుతున్నా, లేకపోతే డివిజన్ డిమ్ అయినా, దీన్ని బట్టి ఏంటంటే ఒకసారి రెటీనా కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అవునండి, కంటిన్యూ చూపు కూడా పోయే ప్రమాదం ఉంది. అందుకోసం ఏం చేస్తామంటే అట్లీస్ట్ 6 months కానీ అట్లీస్ట్ 1 year తర్వాత కానీ ఒక కంపల్సరీ ఫండోస్కోపీ అని ఆప్థల్మాలజిస్ట్తో చేయిస్తాము. సో దాంట్లో ఏం తెలుస్తుంది, చూపులో ఏమైనా ఇబ్బంది ఉందా, రెటీనాకి ఏమైనా ప్రాబ్లం ఉందా. ఎందుకంటే ఎర్లీగా డిటెక్ట్ చేస్తే కొన్ని సర్జరీస్ ఉన్నాయి, ఫోటో కోయాగులేషన్ కానీ, లేజర్ టెక్నిక్ కానీ, లేజర్ గ్రిడ్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అవి మీకు ఆప్థల్మాలజిస్ట్ చెప్తారు. సో కంపల్సరీ ఏంటంటే అప్పటి నుంచి కానీ ఇవన్నీ షుగర్ కంట్రోల్ లేకుండా ఉన్న వాళ్ళకి ఉంటాయి. ఒకవేళ షుగర్ డెఫినెట్గా ముందే డిటెక్ట్ చేసి ముందే ట్రీట్ చేసుకుంటే తప్పకుండా ఇట్లాంటి కాంప్లికేషన్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఇంకా మోస్ట్ కామన్ ఎర్లీగా వచ్చేది ఏంటంటే
ఇది న్యూరోపతి అనమాట. న్యూరోపతి అంటే నరాల వీక్నెస్ అని కొంత జనరల్ టర్మినాలజీ అంటారు. కాకపోతే తిమ్మిర్లు, సూదులతో కూర్చున్నట్టు అవ్వడము, అరికాల మంటలు, అరిచేతుల మంటలు అట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో అలాంటివి ఉంటే ఏంటంటే డిఫాల్ట్గా మనకు తెలుస్తుంది షుగర్ కంట్రోల్ లేదు. షుగర్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే షుగర్ నరాలని కొంచెం ఏమైనా తిన్నట్టు చేస్తుంది. సో ఏంటంటే అప్పుడు అట్లాంటి తిమ్మిర్లు లాంటివి వస్తాయి. సో అట్లాంటివి ఏంటంటే ఖచ్చితంగా మీరు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి. దగ్గరలో ఉన్న ఎండోక్రైనాలజిస్ట్ కానీ, జనరల్ ఫిజిషియన్ కానీ, డయాబెటాలజిస్ట్ కానీ కలిసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ టైం అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లో అయితే ఎలాంటి డౌట్స్ లేవు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారు. అసలు డయాబెటీస్ అంటే ఏంటి, అంటే మధుమేహం గురించి చాలా చక్కగా చెప్పారు. అయితే డాక్టర్ గారు, నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఈ డయాబెటీస్ అనేదాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? తప్పకుండా డయాబెటీస్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఎవరికైనా మనము డైట్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చెప్తాము. డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా అని చెప్తాము. కానీ చాలామంది ఏం చేస్తారు, 1-2 days ఫాలో అవుతారు, నెక్స్ట్ డే మళ్ళీ స్వీట్స్ తింటారు, లేకపోతే 2-3 times టీ లేకపోతే కాఫీ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మళ్ళీ షుగర్ యాడ్ చేసుకుంటారు. అంటే ఒకటేసారి ఆపడానికి ఇబ్బంది ఉంది, అందుకే కొంచెం వేసుకుంటున్నామని చెప్తారు, కానీ మనం అవన్నీ నమ్మలేము. సో ఏంటంటే మనం పేషెంట్కి మంచిగా చెప్పాలి ఏం షుగర్ తీసుకోవడం వల్ల ఏంటిది అని. సో ఏంటంటే ఆబ్వియస్లీ ఇది ఒక్క సిస్టమ్ కాదు. ఇప్పుడు షుగర్ డయాబెటీస్ కన్ఫర్మ్ అయితే అర్థం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు దే విల్ బీ హ్యావింగ్ సబ్ క్లినికల్ కార్డియోవాస్కులర్ డిజీజ్, అంటే ఆల్రెడీ గుండె ప్రాబ్లమ్ స్టార్ట్ అయినట్టే ఇంకా. సో అందుకోసమే దానికోసం జాగ్రత్తగా చెప్పాలి. ఒకవేళ వాళ్ళకి షుగర్ నిజంగా అవాయిడ్ చేయడం కష్టం అవుతే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లాంటివి ఉన్నాయి అవైలబుల్లో మార్కెట్లో. అట్లాంటి టెంపరీగా, అది కూడా ఫుల్ టైం కాదు, అట్లీస్ట్ వారంలో 1 time అట్లా 2 times కానీ అవసరమైతే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడచ్చు. కానీ లాంగ్ రన్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా డేంజరస్ అని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి అనమాట. సో ఇంకోటి ఏంటంటే కాంప్లికేషన్, ఇది చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, ఇంకా న్యూరోపతి వచ్చినప్పుడు అరికాల మంటలు ఉన్నప్పుడు మంచి స్లిప్పర్స్ వేసుకోవాలి. ఒకవేళ మంచి ఫుడ్ కేర్ తీసుకోవాలి. ఒకవేళ ఫుడ్ కేర్ సరిగ్గా తీసుకోకపోతే ఒకవేళ ఒక చిన్న ముళ్ళు లాంటిది కుచ్చుకుంది అనుకోండి, ఇన్ఫెక్షన్ 100 బ్యాక్టీరియాలు అవ్వడానికి టైం నార్మల్గా 1 day పడుతుంది. అదే షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి 1-2 hours పెరిగిపోతాయి. అందుకే చాలా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ గ్యాంగ్రీన్ ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలామంది యాంప్యుటేషన్స్, అంటే కాలు తీసేసే వరకు దాకా వెళ్తాయి. అంటే డెఫినెట్గా స్లిప్పర్స్ అనేటి మైక్రోసెల్యులర్ రబ్బర్ స్లిప్పర్స్, మంచి సర్క్యులేషన్ ఇచ్చే స్లిప్పర్స్ని వాడితే బెటర్ ఆప్షన్ ఉంటుంది. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఆల్మోస్ట్ యాంప్యుటేషన్స్ దాకా వెళ్ళేది, మళ్ళీ ఆబ్వియస్లీ దే కెన్ గో ఇన్ టు డిప్రెషన్ బికాస్ ఇట్లాంటి. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఆల్మోస్ట్ డిజేబిలిటీ వచ్చేసినట్టు అవుతుంది. సో దీస్ ఆర్ ద క్రానిక్ కాంప్లికేషన్స్. ఇవన్నీ పేషెంట్స్ గుర్తుపెట్టుకుంటే దే కెన్ అవాయిడ్ దీస్ కాంప్లికేషన్స్. ఇప్పుడు రెగ్యులర్ చెకప్ చేయించకుండా అనవసరంగా వెయిట్ చేస్తే చాలా బర్డెన్ అవుతుంది. దే నీడ్ టు స్పెండ్ lakhs. ఓకే, అయితే డాక్టర్ గారు దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే కంపల్సరీ పీరియాడికల్ చెకప్స్ అయితే చేసుకోవాలి. అంటే డైట్ మెయింటైన్ చేసినా కూడా, ఇంకోటి మెయింటైన్ చేసినా కూడా ఒక టైం పీరియడ్లో అది టెస్ట్ చేయించుకుంటేనే తెలుస్తుంది అది పెరుగుతుందా తగ్గుతుందా అని. సో ఎన్ని రోజులకు ఒకసారి టెస్ట్ చేసుకుంటే మంచిది? ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అట్లీస్ట్ 15 daysకి చేయిస్తాము. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అనేది చేయిస్తాము ఫస్ట్. ఒకవేళ ఫస్ట్ విజిట్ అయితే మిగతా నేను చెప్పినట్టు HbA1c అనేది కూడా చేయిస్తాము. అంటే HbA1c అనేది ఏంటంటే 3 months షుగర్ కంట్రోల్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది మనకి. సో ఇది 15 daysకి చేయించిన తర్వాత షుగర్స్ పర్లేదు కంట్రోల్లో ఉన్నాయి అంటే నెక్స్ట్ విజిట్, నెక్స్ట్ రీచెకింగ్ అట్లీస్ట్ 1 monthకి పెట్టుకుంటాము. షుగర్ మళ్ళీ 1 monthకి చెక్ చేసే కంట్రోల్ ఉందంటే 3 months పెట్టుకుంటాం. మినిమం 3 months ఫ్రీక్వెన్సీలో మనం చేస్తూ ఉండాలి ఏదైనా. ఎందుకంటే HbA1c అనేది 3 monthsకి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయించాల్సి వస్తుంది. సో ఆల్రెడీ చెప్పాను కదా, HbA1c అంటే ఇట్స్ అన్ యావరేజ్ షుగర్ కంట్రోల్ ఓవర్ ద పాస్ట్ 3 monthsది మనకు తెలుస్తుంది. సో మీన్వైల్ ఫస్ట్ విజిట్లో మనం చేయించాల్సుకునేది ఏంటంటే ఇప్పుడు గుండెకి సంబంధించినవి చెప్పాను. ఏంటంటే ECG కానీ, 2D ఎకో కానీ, లిపిడ్ ప్రొఫైల్ కానీ చేయించుకుంటాము. కిడ్నీకి సంబంధించింది GFR కానీ, GFR ఇంకా క్రియాటిన్ చేయించుకుంటాము. ఒకవేళ తిమ్మిలలో స్టార్ట్ అయితే న్యూరోపతిక్ స్టడీస్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కంటి కోసము ఫండోస్కోపీ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ బేసికల్ అని చెప్పిందంటే మెయిన్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఇంకా వేరే కాంప్లికేషన్స్, స్కిన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి మల్టిపుల్ స్పెక్ట్రమ్, చాలా పెద్ద స్పెక్ట్రమ్ ఉంటుంది షుగర్ కోసము. సో ఏంటంటే మనం ఫస్ట్ షుగర్ గుర్తించిన తర్వాత టైప్ 1, టైప్ 2 చూసుకుంటాము మనం. సో నార్మల్గా ఏ పెద్ద ఏజ్ వాళ్ళకి టైప్ 2 అని డిఫాల్ట్గా చెప్తాము, కానీ వేరే టెస్ట్స్ ఉన్నాయి. కొన్ని లాడా అని 1.5 డయాబెటీస్, లేటెంట్ డిజీజ్ అండ్ లేటెంట్ డయాబెటీస్ అని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో మోస్ట్ కామన్ మనం టైప్ 1, టైప్ 2లో ఫిట్ చేసుకుంటాము. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అని చెప్పాము కదా, ఫస్ట్ సిమ్టమ్స్ చూస్తాం. ఫస్ట్ వీ లుక్ ఫర్ ఆస్మోటిక్ సిమ్టమ్స్. ఎక్కువ దాహం అవుతుందా పేషెంట్కి, ఎక్కువ ఆకలి అవుతుందా, నైట్ టైం ఊరికే నిద్ర డిస్టర్బ్ అయ్యి యూరిన్ కోసము వాష్రూమ్కి వెళ్ళడం కోసం లేస్తున్నారా, ఇలాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ చూసుకొని
క్లినికల్ సిమ్టమ్స్ వైజ్ కూడా విల్ గెట్ టు అండ్ రఫ్గా ఎస్టిమేషన్ తెలుస్తుంది షుగర్కి అసలు కంట్రోల్ ఉందా లేదా అని బిఫోర్ డూయింగ్ ఇన్వెస్టిగేషన్స్. సో దాన్ని బట్టి ఏం చేస్తాము, సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి ఫస్ట్ చూస్తాము. ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళు నిజంగా డయాబెటిక్ డైట్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వగలుగుతున్నారా లేదా. ఒకవేళ ఫాలో అవుతున్నారన్నా కానీ ఏంటంటే మినిమం చిన్న డోస్ ఆఫ్ మెట్ఫార్మిన్తో స్టార్ట్ చేస్తాం, చిన్న డోస్. అంటే డైరెక్ట్ షుగర్స్ చాలామంది ఏంటంటే షుగర్స్ ట్యాబ్లెట్ ఒకసారి స్టార్ట్ చేసే కానీ లైఫ్ లాంగ్ వాడాలి అనే అపోహ ఒకటి ఉంటుంది. లేకపోతే ఫస్ట్ కొత్తగా డిటెక్ట్ అయిన వాళ్ళకి షుగర్ ట్యాబ్లెట్ రాస్తే లేదు నిన్ననే స్వీట్ తిన్నాను, నేను లేకపోతే ఫుడ్ ఎక్కువ తిన్నాను అని చెప్పి అవాయిడ్ చేస్తుంటారు నార్మల్గా. సో ఇలాంటివి ఏంటంటే అవాయిడ్ చేసి 1 వీక్ టు 1 మంత్ 1 ఇయర్ 2 ఇయర్స్ మనం సడన్గా ఏదైనా ఇబ్బంది వచ్చే వరకు పట్టించుకోరు. సో ఇలాంటిది ఏంటంటే మనకు అందరిలో అవగాహన తెప్పించాల్సింది ఏంటంటే షుగర్ ట్యాబ్లెట్స్తోనే ప్రాబ్లం ఉండదు మోస్ట్లీ. దే ఆల్రెడీ ప్రూవ్ అండ్ టెస్టెడ్, ఆల్రెడీ DCGA అన్ని ఆర్గనైజేషన్స్ అప్రూవ్డ్, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కానీ యూరోపియన్ యూనియన్స్ కానీ అన్నీ అప్రూవ్ చేసిన మెడికేషన్స్, పెద్ద ల్యాండ్మార్క్ స్టడీస్ కూడా ఉన్నాయి. అంటే చాలా లక్షల మందిలో యూజ్ చేసి వాటి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా, వాడి నిజంగా బెనిఫిట్ ఉన్నాయా లేదా, మార్టాలిటీ అంటే మార్టాలిటీ తగ్గిస్తుందా లేదా అనేది మనం ఆల్రెడీ ప్రూవెన్ మాలిక్యూల్స్. సో ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా డయాబెటిక్ డైట్ స్ట్రిక్ట్గా ఉండాలి, డైటీషియన్ ఆర్డర్స్ ఫాలో అవ్వాలి. అట్లీస్ట్ వీక్లో 5 days అలా 30 minutes బ్రిస్క్ వాకింగ్ మినిమం చేయాలి. సాటర్డే సండే ఆఫ్ తీసుకోవచ్చు. అంటే 5/7 మినిమం 5 days వాకింగ్ అలా చేసుకొని 2 days రెస్ట్ తీసుకొని రెగ్యులర్గా డైట్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. ఇంకోటి ఆయిల్ ఫుడ్స్ అలాంటివి తీసుకోకపోతే బెటర్, ఆయిల్ కానీ డీప్ ఫ్రైస్ కానీ. సో ఇలాంటి డైట్లో ఇంకేం చెప్తామంటే మార్నింగ్ జస్ట్ లైట్గా టిఫిన్, జస్ట్ ఆఫ్టర్నూన్ ఒక మేబీ రైస్ కావాలనుకో 1 cup రైస్ అలా విత్ దాల్. సో ఇంకోటి ఏంటంటే నైట్ టైం కూడా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ చపాతీస్ లాంటివి తీసుకుంటే బెటర్ ఉంటుంది. చపాతీస్ కానీ టిఫిన్ కానీ వాళ్ళ ప్రయారిటీ బట్టి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కొంతమంది బాదం నానబెట్టి తినాలంటారు, కొంతమంది మెంతులు నానబెట్టి తినాలంటారు. అఫ్ కోర్స్ దే కెన్ ఫాలో, దీస్ ఆర్ ఆల్ గుడ్ చాయిసెస్ విచ్ దే కెన్ ఫాలో అకార్డింగ్ టు ద డైటీషియన్స్ అడ్వైస్. సో లైఫ్ స్టైల్ గురించి ఒకటేసారి జిమ్కి వెళ్ళి వేరే కాంప్లికేషన్స్ తెచ్చుకోవాలని చెప్పట్లేదు. ఏంటంటే జస్ట్ మినిమం బ్రిస్క్ వాకింగ్ పొద్దున్న లేచి అలా ఇలా అటు ఇటు ఒక ఇంటి ముందు కానీ ఇంటి పైన కానీ వాకింగ్ చేస్తే ఏమవుతుందంటే అట్లీస్ట్ దే విల్ బీ ఆల్ ద బాడీ విల్ బీ యాక్టివ్, బ్లడ్ సర్క్యులేషన్ విల్ బీ ఫైన్. సో ఇట్లాంటివన్నీ. సో ఆబ్వియస్లీ అదర్ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఉబకాయం ఒబేసిటీ కానీ థైరాయిడ్ ఇష్యూస్ కానీ ఫీమేల్ మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ కానీ ఇలాంటి అన్నిటి ఓవరాల్గా ఎప్పటి నుంచి వచ్చేదే వాకింగ్ అది. సో ఒకటేసారి సడన్గా జిమ్ వెళ్ళి హెవీ ఎక్సర్సైజ్ చెప్పట్లేదు, జస్ట్ బ్రిస్క్ వాకింగ్ 30 minutes per day, either morning అన్నా ఈవినింగ్ అన్నా, అట్లీస్ట్ 5 days a week. This is the best advice which anyone can say, even it is approved by good associations. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారు అసలు డయాబెటీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనే దానిపైన. ఓకే, మరి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డూస్ అండ్ నాట్స్. అంటే ఏం తినచ్చు, అసలు డైట్లో ఏం తినచ్చు ఏం తినకూడదు. అంటే మన మెడికల్ టర్మ్స్లో చెప్పాలంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో ఈ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటే డెఫినెట్లీ ఒక లైఫ్ స్టైల్, ఒక డైట్కి సంబంధించిన లైఫ్ స్టైల్ కనుక పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే అది 100% మనం దాన్ని రాకుండా అరికట్టచ్చు. సో అలాంటిది ఏం డైట్ ఫాలో అయితే బెటర్ అంటారు, ఏం తినచ్చు ఏం తినకూడదు? అంటే ఈ మధ్య చాలా ఛానల్స్లో వచ్చింది. డిఫరెంట్ డైట్స్ వచ్చాయి. ఫస్ట్ కీటో డైట్ అన్నారు, తర్వాత ఆర్కే అదే ఏపీ వాళ్ళు ఒకళ్ళు డైట్ అన్నారు, కోకోనట్ ఆయిల్ డైట్ అన్నారు. సో డిఫరెంట్ డైట్స్ ఉన్నాయి. కానీ ఏది క్లియర్గా ఏ అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ కానీ RSSDA కానీ ఇండియన్ స్టడీస్ కానీ ఎక్కడ వాటి మీద యూజ్ ఉన్నట్టు చూపెట్టలేదు. ఏంటంటే దీనిలో 2 points ఉన్నాయి. ఒకటి సైకలాజికల్ ఆస్పెక్ట్, ఒక నిజంగా ట్రీట్మెంట్ ఆస్పెక్ట్. సో ఏంటంటే కొంతమంది మేబీ ఒకళ్ళకి డైట్తో ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు, ఇంకో వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉండకపోవచ్చు. సో డిఫరెంట్ ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్. అందుకే డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది గంపగుత్త ట్రీట్మెంట్ కాదు, బ్లాంకెట్ ట్రీట్మెంట్ కాదు. సో ఈ ఎవ్రీ పేషెంట్ హ్యాస్ టు బి సెగ్రిగేటెడ్. సో ఆయన వెయిట్ బట్టి, ప్రస్తుతం BMI వెయిట్ బట్టి, ఆయన లైఫ్ స్టైల్ బట్టి, ఆయన చేసే వర్క్ బట్టి ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వస్తాయి మనకు ప్లేలో. సో ఇన్ జనరల్ ఏంటంటే కీటో డైట్ అనేది కొంచెం బెటర్ ఉండే అన్నారు, కానీ ఆఫ్టర్ 3 to 6 months దాని ఎఫికసీ తగ్గుతుంది. సో అది అవుట్ ఆఫ్. ఆల్రెడీ కీటో డైట్ వచ్చే రెస్టారెంట్స్ వచ్చినాయి ఆల్రెడీ, మళ్ళీ అవి కూడా ఇప్పుడు డల్గా నడుస్తున్నాయి, ఆల్మోస్ట్ క్లోజ్ అయినాయి కొన్ని. సో ఫ్యూచర్లో మళ్ళీ కిడ్నీ పైన ప్రాబ్లమ్, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ సడన్గా వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ సడన్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి మళ్ళీ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకొకటి కోకోనట్ ఆయిల్ డైట్ అనేది కూడా, కోకోనట్ ఆయిల్ ఆబ్వియస్లీ కొన్ని రకమైన సాచురేటెడ్ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఇట్లాంటి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కానీ తప్పకుండా ఇప్పుడు మన ముందు నుంచి వచ్చిన వంటలు కానీ ఇప్పుడు అన్ని మిరియాలు జీలకర్ర ఏది వేసినా కానీ దే హ్యావ్ దేర్ ఓన్
They have their own health benefits. That's the reason they are included in the Indian foods basically. సో ఆబ్వియస్లీ కోకోనట్ ఆయిల్తో డెఫినెట్గా యూజ్ ఉంటుంది, కానీ అదే డైట్ లాగా తీసుకోవడం అనేది నాట్ రికమెండెడ్. ఇది నాట్ అప్రూవ్డ్ బై ఎనీ వన్. ఈవెన్ దట్ డైట్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ కాంప్లికేషన్. మెనీ ఆఫ్ దెమ్ కంట్రోల్ బాగా ఉంది అన్నారు 3 months 6 months, మళ్ళీ ఆల్మోస్ట్ 10 months వరకు వచ్చాక చాలామంది దే కుడెంట్ ఫాలో ఆర్ దే హ్యాడ్ ఈవెన్ ఆఫ్టర్ ఫాలోయింగ్ దే హ్యాడ్ ప్రాబ్లమ్స్. సో అందుకోసము బెటర్ నాట్ టు గో విత్ ద సమ్ అదర్ వాట్ యూ సే సమ్ రిస్కీ డైట్స్ విచ్ దే సే దే డూ వర్క్ వెల్. సో ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా మనం రెగ్యులర్గా తీసుకున్న డైట్లో కొంచెం తక్కువ తినడం, కానీ ఏంటంటే అదే మీల్స్ని బ్రేక్ చేసుకొని తినాలి. సో స్మాల్ సర్వింగ్స్ ఫ్రీక్వెంట్ అన్నట్టు తీసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ తినకుండా, ఇప్పుడు లంచ్ హెవీ చేయకుండా లంచ్ కొంచెం లైట్ తీసుకొని, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్లో ఏమైనా బిస్కెట్స్ యాడ్ చేసుకునే బెటర్. కానీ చాలామంది బికాస్ ఆఫ్ దిస్ ఫాస్ట్ లైఫ్ స్టైల్ చాలామంది అవాయిడ్ చేస్తారు బేసికలీ. సో తప్పకుండా డైట్ అండ్ లైఫ్ స్టైల్తోనే HbA1c అనేది కూడా 1% దాకా తగ్గుతుందని స్టడీస్ చూపెట్టినాయి. కానీ ఆబ్వియస్లీ ఎవరి డ్యూటీస్లో వాళ్ళు బిజీగా ఉన్నంత వల్ల అందరికీ ఫీజిబుల్ అవ్వదు అలా ఫాలో అవ్వడం. సో అందుకోసమే మెడికల్ మేనేజ్మెంట్ వచ్చింది. మెడికల్ మేనేజ్మెంట్ ఫస్ట్ లైన్ ట్యాబ్లెట్ మనం మెట్ఫార్మిన్ అలా పెట్టుకుంటాము. సో దాంతో ఏంటంటే వెరీ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. అది డైరెక్ట్ షుగర్స్ని తగ్గించదు, అది జస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. ప్రేక్షకులు ఇదంతా మైండ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే షుగర్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తే షుగర్స్ ఒకటేసారి డౌన్ అవుతాయనో, లేకపోతే ఒకసారి వాడితే లైఫ్ లాంగ్ వాడాలనో అని ఉంటాయి. కానీ ఒకవేళ అది ఫాలో అయ్యి షుగర్ కంట్రోల్ చేసుకోకపోతే ఇట్లా మల్టిపుల్ కాంప్లికేషన్స్ వచ్చి ప్రతి స్పెషలిస్ట్ దగ్గరికి సపరేట్గా వెళ్ళాల్సి వస్తుంది. సో అది ఇంకా ఎక్కువ భారం అవుతుంది ఎకనామిక్గా వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కని ఇన్ఫర్మేషన్ చెప్పారు క్లియర్గా. సో చూసారు కదా వ్యూయర్స్, మొత్తానికి ఏంటంటే మీరు ఇవన్నీ కనుక పాటిస్తే డెఫినెట్గా ఈ డయాబెటీస్ నుంచి మీరు దూరంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.